వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈరోజు మనం 20వ తేదీ ఆఫ్టర్నూన్ ఇచ్చిన ఎస్జిటి క్వశ్చన్ పేపర్లోని మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి ప్రశ్న, 3x డిగ్రీస్ 2x ప్లస్ 7 డిగ్రీస్ అండ్ 4x మైనస్ 16 డిగ్రీస్ త్రిభుజం యొక్క కోణాలు అయితే అందులో ఏ రెండు కోణాల మొత్తమైనను అని అడిగాడు. సో త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంతో మనకు తెలుసు. కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇప్పుడు కోణాల మొత్తాన్ని యాడ్ చేద్దాం. 3x ప్లస్ 2x ప్లస్ 7 ప్లస్ 4x మైనస్ 16 ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీలకి ఈక్వల్ అవుతుంది. సో 3x ప్లస్ 2x 5x ప్లస్ 4x 9x ప్లస్ 7 మైనస్ 16 మైనస్ 9 is equal to 180. ఈ మైనస్ 9 అటు వెళ్తే 9x ఈక్వల్ టు 180 ప్లస్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 189. అప్పుడు x ఎంత అవుతుంది? 189 డివైడెడ్ బై 9. 9 రెండ్లు 9 ఒకట్లు. కాబట్టి x విలువ ఎంత? 21. కానీ మనల్ని అడిగింది x విలువ కాదు, రెండు కోణాల మొత్తము అని అడిగాడు. ఇప్పుడు ప్రతి కోణాన్ని మనం కనుక్కోవాలి. మొదటి కోణం ఎంత? 3x అంటే 3 ఇంటూ 21 అంటే 63. రెండో కోణం ఎంత? 2x ప్లస్ 7 అంటే 2 ఇంటూ 21 ప్లస్ 7 42 ప్లస్ 7 అంటే 49. మూడవ కోణము 4x మైనస్ 16 అంటే 4 ఇంటూ 21 అంటే 84 మైనస్ 16 అంటే ఎంత? 68. ఇప్పుడు మనల్ని అడిగింది కోణం అని కూడా అడగలేదు, రెండు కోణాలు మొత్తం ఏదైనా అని అడిగాడు. అంటే ఈ మూడిట్లో ఏ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందో చూసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 9 3 12 9 3 12 6 4 10 1 11 ఎంత వస్తుంది? 112 వస్తుంది. 112 ఆన్సర్లో ఉందా? లేదు. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. 8 8 16 1 17 6 4 10 1 11 117 వస్తుంది. 117 ఆన్సర్లో ఉందా? ఉంది. కాబట్టి ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఆన్సర్ 117. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. 800 రూపాయలు 3 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో 920 అగును. వడ్డీ రేటు 3% పెంచితే అయ్యే మొత్తం ఎంత అని అడిగాడు. సో 800కి సాధారణ వడ్డీ అంటే బారు వడ్డీ ఎంత వచ్చింది? 800 920 అయింది. సో ఇక్కడ అసలు ఎంత? అసలు 800. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఓకే, వడ్డీ రేటు ఇవ్వలేదు. ఓకే, వడ్డీ రేటు ఇవ్వలేదు. సో దీని సాధారణ వడ్డీకి సూత్రం ఏంది? PTR బై 100 అంటే 800 ఇంటూ 3 ఇంటూ వడ్డీ రేట్ ఇవ్వలేదు కాబట్టి R డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 920 రూపాయలు ఇచ్చేసాడు. 920. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ 8తో క్యాన్సిల్ చేస్తే 920ని ఫర్ ఎగ్జాంపుల్ అదే మళ్ళీ వేసుకుందాం. 8 ఇంటూ 3 ఇంటూ 6 R ఈజ్ ఈక్వల్ టు 920 అవుతుంది. ఓకే, కాబట్టి R ఎంత అవుతుంది? 920 డివైడెడ్ బై 8 ఇంటూ 3 అవుతుంది. సో 3తో పోదు, 8తో పోతుంది. 8 1 8 12 8 1 8 4 0 40 8 5 40 ఎంత వచ్చింది? 115/3 వచ్చింది. వడ్డీ రేట్ ఎంత వచ్చింది? 115/3 వచ్చింది. ఓకే, సో ఈ 117/3ని సింప్లిఫై చేయకుండా అట్టే ఉంచుకోండి. తర్వాత ఏం చెప్పాడు? 3% పెంచాడంట. వడ్డీ రేట్ని 3% పెంచాడు. అంటే ఏంది? ఒరిజినల్గా వడ్డీ రేట్ ఎంత? 115/3. ఇప్పుడు ఎంత పెంచాడు? 3% పెంచాడు. అంటే +3 వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 115 ప్లస్ 3 ఇంటూ 3 9/3 అంటే మొత్తం మీద ఎంత అవుతుంది? 124/3 అవుతుంది.
124/3 అవుతుంది. ఈ 124/3 కూడా క్యాన్సిల్ పోదు. పాయింట్లో మనం చేయడానికి కొంచెం కష్టం, అందుకని అట్లానే ఉంచుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడేంది, మనకి 3% పెంచిన తర్వాత వడ్డీ రేట్ వచ్చింది. కానీ మనల్ని ఏం అడిగాడు, 3% పెంచిన తర్వాత మొత్తం ఎంత అవుతుంది అని అడిగాడు. కాబట్టి మరలా ఒకసారి మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అసలు ఎంత 800, టర్మ్ ఎంత 3 సంవత్సరాలు. ఇప్పుడు వడ్డీ రేటు 3% పెరిగిన తర్వాత వడ్డీ రేట్ ఎంత, 124/3 డివైడెడ్ బై 100. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. సో మొత్తం మీద ఎంత అవుతుంది, 124 × 8. 8 4 12, 8 2 16, 1 17, 8 1 8 1 9, 972 రూపాయలు అవుతుంది. సారీ, 8 4 32, 3, 8 2 16, 3 19, 8 1 8 1 9, 992 రూపాయలు అవుతుంది. 992 ఆన్సర్లో ఉందా చూడండి, 992 మూడో ఆన్సర్గా ఉంది. కాబట్టి ఆన్సర్ 992. ఓకే. సో 8 4 32, 3, 8 2 16, 3 19, 1, 8 1 8 1 9, 992 రూపాయలు అయిందనమాట. సో ఈ విధంగా మనం సింపుల్గా కనుక్కోవచ్చు. అదే మీరు ఇక్కడ పాయింట్లు పెట్టుకున్నారనుకోండి, ఈ ఈజీ క్యాన్సిల్ పోదన్నమాట. పాయింట్లో 3 1, 3 3, 9, తర్వాత 25, 3 8, 24, 10, 38.333 అట్లా వస్తుంది. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అసలు లెక్క మొత్తం కూడా తప్పు పోద్ది. కాబట్టి సో ఎప్పుడైనా భిన్నాలు ఉన్నప్పుడు ఆ భిన్నాలను అట్టే ఉంచేయండి, తర్వాత ఈజీ క్యాన్సిల్ పోతాయి. ఓకే, ఆ విధంగానే ఇచ్చుంటాడు అనమాట మనకు క్వశ్చన్స్. మూడో ప్రశ్న చూడండి, ఏబిసిడి ఒక రాంబస్. రాంబస్ అంటే సమచతురస్రము. ఏబిసిడి ఒక రాంబస్ అన్నాడు. ఏబిసిడి మరియు ఏసి బీడీలు కర్ణాలు. ఏసి ఒక కర్ణము, బీడి ఇంకో కర్ణం. ఏడి విలువ ఇచ్చేసాడు 10 సెంటీమీటర్లు అని. ఏడి 10 సెంటీమీటర్లు కాబట్టి మిగతా భుజాలన్నీ కూడా 10 సెంటీమీటర్లే అవుతాయి. ఓకే. తర్వాత ఏసీ విలువ ఇచ్చేసాడు 12 సెంటీమీటర్లు అని ఇచ్చేసాడు అనమాట. సో ఏసీ 12 సెంటీమీటర్లు అయితే సో ఈ రెండు కర్ణాలు కూడా సమద్విఖండన చేసుకుంటాయి, అంటే కరెక్ట్గా మధ్యలో ఖండన చేసుకుంటాయి. కాబట్టి ఈ భుజము 6 అవుతుంది, ఈ భుజము 6 అవుతుంది. ఓకే. సో ఏడి విలువ 10 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి ఇంకా ప్రతి భుజం విలువ 10 సెంటీమీటర్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 2 కొలతలు తెలుసు. ఈ పాయింట్ని ఈ అనుకుందాం. ఈ పాయింట్ని ఈ అనుకుంటే ఈసీ విలువ తెలుసు ఎంత, 6 సెంటీమీటర్లు. సిడి విలువ తెలుసు ఎంత, 10 సెంటీమీటర్లు. ఓకే. సో ఇది వచ్చేసి ఆసన్న భుజము. సో ఇది వచ్చేసి ఎదుటి భుజము. కాబట్టి ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకు తెలుసు కదా, ఏంది, సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. కాకుంటే డిఈ వాల్యూ మనకు తెలియదు, డిఈ వాల్యూ మనకి తెలియదు అనమాట. సిడి స్క్వేర్ ఎంత, 10 × 10 100 ప్లస్ ఈసీ స్క్వేర్ ఎంత, 6 36 ఈజ్ ఈక్వల్ టు 6 36 ప్లస్ డిఈ స్క్వేర్ మనకు తెలియదు. ఇప్పుడు ఈ 36 ఇటు తీసుకొస్తే 100 - 36 ఈజ్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్. 100 - 36 ఎంత, 64 ఈజ్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్. కాబట్టి డిఈ వాల్యూ ఎంత అవుతుంది, డిఈ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 అవుతుంది. సో డిఈ విలువ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఓకే. కానీ మనల్ని అడిగింది ఏంది, బీడీ కర్ణం యొక్క పొడవు ఎంత అని అడిగాడు. బీడీ ఈ మొత్తం పొడవు అడిగాడు అనమాట. మనకి ఇది తెలుసు కాబట్టి ఇది కూడా సేమ్ ఉంటుంది అనమాట. కాబట్టి మొత్తం కర్ణం పొడవు ఎంత అవుతుంది, 8 + 8 అంటే 16 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగాడు. 2 అంకెల ప్రధాన సంఖ్యలు అని అడిగాడు. కాబట్టి ఒక అంకె ప్రధాన సంఖ్యలు మనం వేసుకోవాల్సిన అవసరం లేదు.
ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఏంది 2, 3, 5 అవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? 11 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో 11, 13, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 ఇవి మనకి మొత్తం మీద ప్రధాన సంఖ్యలు. సో ఈ ప్రధాన సంఖ్యల సీక్వెన్స్ అనేది మనకు గుర్తుండిపోవాలి. ఎందుకంటే ప్రధాన సంఖ్యలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఈ ఆర్డర్ అనేది 100 లోపు ప్రధాన సంఖ్యలు అనేది మనకి మగప్ చేస్తుండాలి. లేదంటే గుర్తుపెట్టుకోవాలి లాజికల్గా. చూడండి, ఈ విధంగా ప్రధాన సంఖ్యలను రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలు ప్రధాన సంఖ్యలుగా ఉండాలన్నమాట. మొదటి అంకె, రెండో అంకె 2 కూడా ప్రధాన సంఖ్యలుగా ఉండాలి. మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కాదు. సో కాబట్టి ఒకటి ఉన్న కొట్టేసుకోవచ్చు. ఇంక మనం వేరే ఆలోచించబల్లే. ఎక్కడ అంటే మొదటి అంకె ఒకటి ఉన్నా, రెండో అంకె ఒకటి ఉన్నా ఎన్ని కొట్టేసుకోవచ్చు అనమాట. అవన్నీ లెక్కలోకి రావు. కొట్టేసుకున్నాం. తర్వాత 4 అనేది సంయుక్త సంఖ్య. 2 2 4 కదా, కాబట్టి 4 ఉండేవన్నీ కొట్టేసుకోవచ్చు. తర్వాత 6 సంయుక్త సంఖ్య, ఎందుకంటే 2 3 6. 6 ఉండేవన్నీ కొట్టేసుకోవచ్చు. 8 2 4 8 ఉండేవన్నీ కొట్టేసుకోవచ్చు. 9 3 3 9 ఉండేవన్నీ కొట్టేసుకోవచ్చు. మొదటి సంఖ్య ఉన్నా, రెండో సంఖ్యగా ఉన్నా కొట్టేసుకోవచ్చు అనమాట. ఇంకేం మిగిలే చూడండి, 23 ఒకటి మిగిలింది, 37 ఒకటి మిగిలింది, 53 ఒకటి మిగిలింది, తర్వాత ఫైనల్గా 73 ఒకటి మిగిలింది. కాబట్టి మొత్తం మీద ఎన్ని మిగిలినాయి? 4 మిగిలినాయి. ఓకే, కాబట్టి ఆన్సర్ 3 అనమాట. ఆ 4 ఏంది? ఒక్కొక్కసారి ఆ 4 సంఖ్యలు ఏంది అని అడుగుతాడు. 23, 37, 53, 73. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ముందు మిగతా అన్ని చేసేసుకొని లాస్ట్లో చేయాలి, ఎందుకంటే కొంత టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం ట్రికీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a = x + 2y, b = 110, c = 70, d = 5x + 2y. ABCD ఒక సమాంతర చతుర్భుజము. ABCD ఒక సమాంతర చతుర్భుజము. అయితే ఇవన్నీ ఏమన్నాడు? సమాంతర చతుర్భుజం యొక్క అంతర కోణాలు అన్నమాట. A, B, C, D లోపల కోణాలు. అంతర కోణాలు అంటే మీనింగ్ ఏంది? లోపల కోణాలు. ఈ సమాంతర చతుర్భుజానికి ఒక ప్రాపర్టీ ఉంది, ఒక ధర్మం ఉంది. అదేంటంటే ఎదురెదురు కోణాలు సమానం అన్నమాట. ఎదురెదురు కోణాలు సమానం అంటే యాంగిల్ A = యాంగిల్ C, అదేవిధంగా యాంగిల్ B = యాంగిల్ D. ఈ ధర్మం తెలిస్తే ఇది సాల్వ్ చేయడం ఈజీ అన్నమాట. ఈ ధర్మాలు మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, యాంగిల్ A = యాంగిల్ C. యాంగిల్ A ఎంత? x + 2y = x + 2y యాంగిల్ C ఎంత? 70. తర్వాత యాంగిల్ B = యాంగిల్ D కదా, సో యాంగిల్ D ఎంత? 5x + 2y. యాంగిల్ B ఎంత? 110. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే 2 ఈక్వేషన్లు ఉన్నాయి మన దగ్గర. సింప్లిఫై చేయాలంటే ఏంది? ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది, కాబట్టి ఇవన్నీ మైనస్లోకి మార్చేద్దాం. -5x - 2y = -110 అవుద్ది. ఇప్పుడు 2y - 2y క్యాన్సిల్, x - 5x -4x = 70 - 110 -40 అవుద్ది. ఈ మైనస్ ప్లస్లు అయిపోతాయి. x = 40/4 10 అంటే x వాల్యూ వచ్చేసింది మనకి. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంది? x + y వాల్యూ. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా, x + 2y = 70. x వాల్యూ మనకు తెలుసు కదా, 10 + 2y = 70. ఈ 10 అటుపోతే 2y = 70 - 10 = 60.
కాబట్టి y ఎంత అవుతుంది 60/2 దట్ ఈస్ ఈక్వల్ టు 30. x 10 y 30 కాబట్టి x ప్లస్ y ఎంత 40 కాబట్టి ఆన్సర్ 40. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్యను 20% పెంచి మరియు 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తరుగుదల శాతం అని అడిగాడు. ఓకే, సో ఫస్ట్ ఈజీగా ఉండడానికి ఆ సంఖ్యను 100 అనుకుందాం. ఎప్పుడైనా ఇటువంటి ఇచ్చినప్పుడు ఆ సంఖ్యను 100తో కంపేర్ చేసుకుంటే ఈజీ. ఆ సంఖ్యను 100 అనుకుంటే ఫస్ట్ ఏం చేసాడు, 20% పెంచాడు. 20% పెంచడం అంటే మీనింగ్ ఏంది, 100 ప్లస్ 100లో 20%. 100లో 20% ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 100 ఇంటూ 20/100. 100 ఇంటూ 20/100 ఏంటి, 100 క్యాన్సిల్, 120. అంటే 100ని 20% పెంచితే ఎంత వస్తుంది, 120 వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు 20% తగ్గించాలి. 20% తగ్గించాలి అంటే 120ని 20% తగ్గించాలి. 120ని 20% తగ్గించాలంటే 120 ఏమవుద్ది, 120 మైనస్ 120 ఇంటూ 20/100 అవుద్ది. ఓకే, సో ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 పోతే 120 మైనస్ 12 24. 120 మైనస్ 24 ఎంత, 96. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇనిషియల్గా ఎంత ఉంది, 100 ఉంది. 20% పెంచి 20% తగ్గిస్తే ఏమైంది, 96 అయింది. అంటే తగ్గిందా పెరిగిందా, తగ్గింది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది తరుగుదల శాతమా పెరుగుదల శాతమా, మనకు వచ్చింది తరుగుదల శాతం. కానీ తరుగుదల శాతాన్ని కనుక్కోవాలి, ఎంత తగ్గింది అనేది కూడా కనుక్కోవాలన్నమాట. సో కాబట్టి ఎంత తగ్గింది ఎట్ట కనుక్కుంటాము, ఎక్కువ మైనస్ తక్కువ డివైడెడ్ బై 100 అంటే 4/100. 4/100 అంటే మీనింగ్ ఏంది, 4%. అంటే 4% తగ్గింది. ఆన్సర్ ఏంది, 4% తగ్గుదల. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి, 64, 12 పరిపూర్ణ వర్గమొగటుకు కలుపవలసిన కనిష్ట సంఖ్య అని అడిగాడు. సో దీనికి మనకి వర్గమూలం ఎట్ట కనుక్కోవాలో తెలిసి ఉండాలన్నమాట. 64, 12 వర్గమూలం ఎట్ట కనుక్కోవాలంటే నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఒకసారి. రెండు నెంబర్స్ని ఒక బ్లాక్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ ఇప్పుడు 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్గా దేంతో పోతుందో చూసుకోవాలి. 8 8 64 కదా, 8 8 64. 8 ఇక్కడ వేసుకోవాలి, 8 ఇక్కడ వేసుకోవాలి, 64. తర్వాత ఇక్కడ ఏదైతే సంఖ్య ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేయాలి, 2 రెట్లు వేసుకోవాలన్నమాట. 2 రెట్లు ఎంత అవుతుంది, 8 2 16 అవుతుంది. ఇప్పుడు మరలా ఏంది, ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేసి ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరు కరెక్ట్గా ఇక్కడ సరిపోవాలన్నమాట. కానీ ఇక్కడ మనం దించుకుంటే ఒకేసారి బ్లాక్ మొత్తాన్ని దించుకోవాలి. 12ని దించుకున్నాం అనుకోండి, ఇక్కడ మినిమం ఎంత వేయగలం చెప్పండి, కనిష్ట సంఖ్య అన్నాడు. మినిమం ఎంత వేయగలం, 1 వేయగలం. ఇక్కడ 1 ఇక్కడ 1 వేయగలం. అప్పుడు 161 వన్స్ ఎంత అవుద్ది, 161 అవుద్ది. కానీ ఎంత ఉంది మనకి, 12 ఉంది. సో 161 ఉండాల్సిన కాడ ఎంత ఉంది, 12 ఉంది. కాబట్టి మనం ఎంత కలపాలి, 161 మైనస్ 12. సో 11లో 2 పోతే 9, 5లో 1 పోతే 4, 49. 149. 149ని కలిపితే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 149 కలిపితే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 6561 అవుతుంది. ఆ నెంబర్ ఎంత అవుతుంది, 6561 అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్. 8 8లో 64 పోతే 161, 8 2 16, ఇక్కడ ఒకటి వేసుకుంటే 121 121 పోతే 0. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్, దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ని క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, దేని పర్ఫెక్ట్ స్క్వేర్, 81 స్క్వేర్కి పర్ఫెక్ట్ స్క్వేర్. 81 ఇంటూ 81 అని వేస్తే మనకి ఈ నెంబరు వస్తుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూద్దాం. సింప్లిఫై చేయమన్నాడు, సూక్ష్మీకరించమన్నాడు. ఇక్కడే సూక్ష్మీకరించేద్దాం. 5 1 5 5, తర్వాత 5 1 5 4. ఇది కొంచెం కష్టం కాబట్టి మళ్ళీ చేద్దాం. 3 5 15, ఈ బ్లాక్ మొత్తం 15 అయింది. మైనస్ ఇక్కడ 5 1 5 4 4 16 మైనస్ లోపల ఎంత ఉంది, 6/3/5. కాబట్టి 6/3/5 ఎంత అవుతుంది, 6 ఇంటూ 5/3 అవుద్ది. 3 1 3 2, 2 5 ఎంత 10.
కాబట్టి 16 మైనస్ 10, 15 మైనస్ 16 మైనస్ 10 ఎంత? 6. 15 మైనస్ 6 9. కాబట్టి ఆన్సర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్తూపం యొక్క భూ పరిధి 44 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 15 సెంటీమీటర్లైనా ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగాడు. స్తూపం అంటే ఎట్లా ఉంటుంది చూడండి. స్తూపం అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చాడు? భూ పరిధి అని ఇచ్చాడు. భూ పరిధి అంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో కింద సర్కిల్, ఆ సర్కిల్కి చుట్టుకొలత అనమాట. ఓకే, వృత్తానికి చుట్టుకొలత ఇచ్చాడు, వృత్త పరిధి ఇచ్చాడు. వృత్త పరిధికి ఫార్ములా ఏంది? 2πr. వృత్త పరిధికి ఫార్ములా ఏంది? 2πr. సో ఈ 2πr ఎంత అన్నాడు? 44 సెంటీమీటర్లు అన్నాడు. అంటే 2 × 22/7 × r ఈజ్ ఈక్వల్ టు 44. 22 ఒకట్లు, 22 రెండులు, ఈ 2 క్యాన్సిల్. కాబట్టి r ఎంత అయింది? 7 అయింది. అంటే స్తూపం వ్యాసార్థం ఎంత అయింది? 6 7 అయింది. ఇంకేమి ఇచ్చాడు మనకి? ఎత్తు ఇచ్చాడు. ఎత్తు h ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు డైరెక్ట్గా ఇచ్చేసాడు ఎత్తు. మనం ఏం కనుక్కోవాలి? స్తూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. ఫార్ములా తెలియకుంటే ఏం చేయలేం. స్తూపం ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. ఇది హైట్, ఇదన్నమాట. ఇది వచ్చి వ్యాసార్థం, ఇది వచ్చి హైట్. ఇప్పుడు మనకి ఈ వృత్త పరిధి ఇస్తే మనం ఏం కనుక్కున్నాం? వ్యాసార్థం కనుక్కున్నాం. హైట్ వాడు ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఘనపరిమాణం కనుక్కోవాలి. ఘనపరిమాణానికి ఫార్ములా ఏంది? πr²h. పై అంటే 22/7, r అంటే 7 కదా, ఇంటూ 7 × 7 r² ఇంటూ 15. 7 7 క్యాన్సిల్. 22 × 7 × 15. 15 7 105. 105 × 22. 2 5 10, 2 1 2, 2 5 10, 2 1 2, 0 1 2 3. సో 2310 ఆన్సర్ 2310. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరుస సంఖ్యలతో ఏర్పడే ప్రధాన సంఖ్య అయ్యే సంఖ్య అన్నాడు. దీంట్లో మనం ఆన్సర్ టు క్వశ్చన్ ఎలిమినేషన్ మెథడ్లో చేస్తాం అనమాట. 123 ప్రధాన సంఖ్య అవుతుందా కాదా? 123 ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే 3 4 12, 3 1 3, కాబట్టి దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ 567 అవుతుందా? ఎక్కువ 3తో క్యాన్సిల్ చేసి చూడాలి. 3 1 3, 26, 3 8 24, 27, 3 9 27 పోతుంది, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 45 67, 3 1 3, 3 1 3 పోతే 1 15, 3 5 15, 3 6, 3 6 శేషం 1 వస్తుంది, కాబట్టి పోదు. ఓకే, ఇది పోతుందో పోదో చూద్దాం. 3 6, 3 6 18, 3 6 18, 3 3 9, ఇది కూడా పోతుంది. కాబట్టి పోంది ఏంది? 45 67 ఒకటే, కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. వరుసగా ఉన్నాయి నెంబర్లు 4 5 6 7 వరుసగా ఉన్నాయి, కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి. ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్న వెల నిష్పత్తి. లాభం ఈస్టు కొన్న వెల నిష్పత్తి ఎంత? 2:5 అన్నాడు. సో అయినా కొన్న వెల అమ్మిన వెల నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో లాభాన్ని 2 కాబట్టి లాభాన్ని 2x అనుకోండి, కొన్న వెలని 5x అనుకుందాం. ఇప్పుడు అమ్మిన వెల ఎట్లా వస్తుంది మనకి? అమ్మిన వెల ఎట్లా వస్తుంది? లాభం ప్లస్ కొన్న వెల, అదే కదా అమ్మిన వెల, అంటే 2x + 5x అంటే 7x. మనల్ని అడిగింది ఏంది? కొన్న వెల ఈస్టు అమ్మిన వెల అడిగాడు. కొన్న వెల ఎంత? 5x, అమ్మిన వెల ఎంత? 7x. x క్యాన్సిల్ చేస్తే 5:7, హాట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a/b ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నాడు. b/c ఈజ్ ఈక్వల్ టు 4/7 అన్నాడు. ఇక్కడ వచ్చి b వాల్యూ 5 ఉంది, ఇక్కడ వచ్చి b వాల్యూ 4 ఉంది, మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి b వాల్యూని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ b వాల్యూతో దీన్ని ఈ రెండింటిని మల్టిప్లై, లవాన్ని హారాన్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ b వాల్యూతో ఆ లవాన్ని హారాన్ని మల్టిప్లై చేయాలి. ఇంటూ 4/4 ఇంటూ 5/5.
వేస్తే ఎంత వస్తుంది చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు 3 4 12 బై 5 4 20. సో ఈ బి బై సి ఎంత వస్తుంది? 4 5 20 బై 7 5 35. ఇప్పుడు ఇక్కడ ఏ బై బిలో బి వాల్యూ ఈ బి వాల్యూ రెండు సమానం అయిపోయినాయి కదా. కాబట్టి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎట్లా రాసుకోవచ్చు? 12 ఈజ్ టు 20 ఈజ్ టు 35. అదే కదా ఆన్సర్. 12 ఈజ్ టు 20 ఈజ్ టు 35. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 22 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత అని అడిగాడు. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా తెలియకుంటే మనం ఏం చేయలేము. ఓకే. సో దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇప్పుడు మనకి ఎల్ ఇచ్చాడు, ఎల్ 22 సెంటీమీటర్లు, బి ఇచ్చాడు, బి 10 సెంటీమీటర్లు, అదేవిధంగా హెచ్ ఇచ్చాడు, హెచ్ 8 సెంటీమీటర్లు. 3 ఇచ్చేసాడు కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. 2 ఇంటూ 22 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 8 ప్లస్ 8 ఇంటూ 22. ఓకే. సో 2 ఇంటూ 22 10లు 220 ప్లస్ 10 8 80 ప్లస్ 8 16 8 16 1 17 176. సో ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2 ఇంటూ సో 6 7 4 476. 2 ఇంటూ 476 వస్తుంది. సో ఇంటూ 2 చేస్తే 952 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 952. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 28 సెంటీమీటర్లు భుజముగా గల 28 సెంటీమీటర్లు భుజముగా గల చతురస్రం. చతురస్రం అంటే అన్ని భుజాలు సమానం. చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్తం. అంతర్లిఖించబడిన అంటే లోపల వృత్తం అన్నమాట. వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. చతురస్రం భుజం ఎంత? 28 అంటే అన్ని 28లే. ఇప్పుడు చూడండి, ఇట్లా ఒక రేఖ గీసామనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి, అదేమవుతుంది? వృత్తానికి వ్యాసం అవుతుంది. సో ఇది 28 ఉంటే ఇది కూడా ఎంత ఉంది? 28 ఉంటుంది. కాబట్టి వృత్త వ్యాసం అంటే 2r. 2r ఎంత? 28. కాబట్టి వ్యాసార్థం r ఎంత అవుతుంది? 28/2 అంటే 14. ఓకే. మనల్ని కనుక్కోమనింది వృత్త వైశాల్యం. వృత్త వైశాల్యం సూత్రం ఏంది? πr². 22/7 ఇంటూ 14 ఇంటూ 14. 7 2 14. ఓకే. సో 44 ఇంటూ 14. 14 4 56. 14 4 56 5 61. 616. కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏబిసిడి వాల్యూస్ ఇచ్చాడు. ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి డివైడెడ్ బై డి కనుక్కున్నాడు. ఫస్ట్ ఏ డివైడెడ్ బై బి కనుక్కుందాం. -126 a⁴ b² x డివైడెడ్ బై a² bx. a² 2 సార్లు పోతే ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. ఒకసారి పోతే 2 పోతుంది, 1 మిగులుతుంది. x క్యాన్సిల్. కాబట్టి ఎంత ఉంటుంది? -126 a⁴ b మిగులుతుంది. నెక్స్ట్ సి బై డి. సి ఎంత? -64 a⁴ b² x డివైడెడ్ బై -8 a² bx. a² క్యాన్సిల్ పోతే ఇక్కడ 4 మిగులుతుంది. b క్యాన్సిల్. తర్వాత x క్యాన్సిల్. తర్వాత 8 8లో 64. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 2 ప్లస్లు అయిపోతాయి. ఓకే. కాబట్టి ఎంత మిగిలింది? 8 a⁴ b. 8 a⁴ b. ఓకే. సో ఇప్పుడు ఏమడిగాడు? ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు అనమాట. ఈ రెండింటిని యాడ్ చేయమండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి సో యాడ్ చేస్తే ఏమవుతుంది? 126 నుంచి 8 తీసేస్తే ఎంత వస్తే అంత అనమాట. సో 126 నుంచి 8 తీసేస్తే ఎంత? 118. ఏ గుర్తు? పెద్దదానికి పెద్ద నెంబర్కి ఏ గుర్తుంది? మైనస్ ఉంది. -a⁴ b. ఆన్సర్లో ఉందా? ఇది ఉంది. థర్డ్ వన్ -118 a⁴ b. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాజికల్గా థింక్ చేస్తే సింప్లెస్ట్ క్వశ్చన్ అనమాట. మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం అని అడిగాడు. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి మనకి ఫార్ములా తెలుసు. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఎంత? n × n+1/2.
కానీ మనల్ని అడిగింది ఏంది? మీన్, అంకమధ్యమం అడిగాడు అనమాట. సో మీన్ ఎంత అవుతుంది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఎంత? n. n ఇంటూ n ప్లస్ 1 బై 2 బై n అవుతుంది. n ఎట్ రాసుకోవచ్చు? 1 బై n రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఇంటూ 1 బై n. ఈ n క్యాన్సిల్. కాబట్టి ఏం మిగులుతుంది? n ప్లస్ 1 బై 2. కాబట్టి ఆన్సర్ ఎంత? n ప్లస్ 1 బై 2. నెక్స్ట్ 17వ ప్రశ్న చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార పార్కు పొడవు L అనుకుంటే దాని వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ ఉంది. అంటే వెడల్పు B కంటే 17 మీటర్లు ఎక్కువ ఉంది. అంటే B+7. L ఎంత అన్నాడు? B+17 అన్నాడు. పార్క్ యొక్క చుట్టుకొలత. సో దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత? 2 ఇంటూ L ప్లస్ B ఎంత అన్నాడు? 178 మీటర్లు అన్నాడు. 2 ఇంటూ L వాల్యూ ఎంత? B+17. B అట్లానే ఉంటుంది, 178. 2 ఇంటూ B ప్లస్ B ఎంత? 2B. 2B ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 178 అట్లానే ఉంటుంది. 2B ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 178 బై 2. 2 8 16, 2 9 18, 89. 2B ఈజ్ ఈక్వల్ టు 89 మైనస్ 17, 2 7, 72. B ఈజ్ ఈక్వల్ టు 72 బై 2 ఎంత అయింది? 36 అయింది. కానీ మనల్ని అడిగింది ఏంది? B వాల్యూ కాదు, మనల్ని అడిగింది పార్క్ యొక్క వైశాల్యం అడిగాడు. సో ఇప్పుడు B వాల్యూ 36 అయితే L వాల్యూ ఎంత అవుతుంది? L ఈక్వల్ టు B ప్లస్ 17. అంటే 36 ప్లస్ 17. 36 ప్లస్ 17 ఎంత? 53. ఇప్పుడు L వాల్యూ తెలుసు, B వాల్యూ తెలుసు. L వాల్యూ తెలుసు, B వాల్యూ తెలుసు. కాబట్టి ఇప్పుడు వైశాల్యం ఎంత అవుతుంది? దీర్ఘచతురస్ర వైశాల్యం L ఇంటూ B. L ఇంటూ B అంటే 53 ఇంటూ 36. 6 3 18, 6 5 30, 31, 3 3 9, 3 5 15, 8 9 1 10, 5 3 8 1 9, 1908. 1908 చదరపు మీటర్లు, స్క్వేర్ మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పెద్ద పట్టిక ఉంటుంది కానీ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. పై పౌనఃపున్య విభజన పట్టికలో 30-40 అంతరం వరకు గల సంచిత పౌనఃపున్యాల విలువ అన్నాడు. అంటే దీని వరకు మొత్తం ఈ విలువలన్నీ సంచిత అన్నాడంటే క్యూములేటివ్, అంటే అవన్నీ యాడ్ చేసుకోమని అంతే, అంతకంటే ఇంకేం లేదు. 25, 45, 60, 120, 5 5 10, 3 6 3 9 4 13, 2 15, 250 అంతే. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది చూడంగానే కొంచెం భయం వేస్తుంది కానీ చాలా సింపుల్. కాకుంటే మనం కొన్ని ప్రశ్నలకి ఎట్లా రావాలి? కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ టు క్వశ్చన్ రావాలి. ఓకే, మీరు క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటా ఉంటే టైం అంతా తినేస్తుంది, ఆన్సర్ ఏమో రాదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఆన్సర్ టు క్వశ్చన్ వస్తే ఈజీగా అయిపోద్ది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి, అన్నిటికి కాదు, ముఖ్యంగా ఇట్లా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్కి అనమాట. సో ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ క్యూబ్ యొక్క విలువ కనుక్కోమన్నాడు. ఇటువంటి విలువలు కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ చిన్న నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ 1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. సబ్స్టిట్యూట్ చేస్తే 2x ఎంత అవుతుంది? 2 అవుతుంది. x ప్లస్ 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. అప్పుడు 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 క్యూబ్ అవుతుంది. సో ఇది 0కి ఈక్వల్ అవుతలేదో చూడాలి. 2 రోజులు 4, 2 రోజులు 4 రోజులు 8 మైనస్ 2 రోజులు 4 రోజులు 8, 8 4 32, 12 మైనస్ 32. 12 మైనస్ 32 ఎంత? -20. 0కి ఈక్వల్ అయిందా? కాలేదు. కాబట్టి 1 ఆన్సర్ కాదు. ఓకే, తర్వాత ఏంది? తర్వాత 8 చూసుకోవాలా. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8 అనుకుంటే ఎక్స్ విలువ ఎంత అవుద్ది? 2 అవుతుంది. ఎందుకని? 8 అంటే ఎంత? 2 క్యూబ్. కాబట్టి ఎక్స్ ఈక్వల్ 2 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 2ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 పవర్ 2 ఇంటూ 2 4, 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 4 మైనస్ 4 ఇంటూ 2 క్యూబ్. 2 రోజులు 4 రోజులు 8 రోజులు 16, 16 ప్లస్ 16 మైనస్ 4 ఇంటూ 2 రోజులు 4 రోజులు 8, దట్ ఈస్ ఈక్వల్ టు 32 మైనస్ 32. 0కి ఈక్వల్ అయింది కదా? ఈక్వల్ అయిపోయింది. కాబట్టి డైరెక్ట్గా మనం 3 పెట్టేయచ్చు, ఇంకేం ఆలోచించబడలే. ఓకే, సో ఇంకా మిగతా ఈక్వేషన్స్ కూడా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం
లేదు, ఏదో ఒకటే ఉంటుందన్నమాట. చూడండి చివరి ప్రశ్న p⁴ - 256 యొక్క ఒక కారణాంకం ఏంది అని అడిగాడు. ఓకే, ఒక కారణాంకం ఏంది అని అడిగాడు. సో 256 టు ది పవర్ 4 గా ఎట్లా రాసుకోవచ్చు మనం? 8 8 64, 4 4 16, 16 4 64, 64 4 256. కాబట్టి మనం ఎట్లా రాసుకోవచ్చు? అలా ఒకసారి చూడండి, p⁴ - 256 256 ఎట్లా రాసుకోవచ్చు? 4 4 8 4 16 16 4 64. ఓకే, 4 4 16, 16 4 64, 64 4 256. ఓకే, అంటే 4⁴ రాసుకోవచ్చు. 4⁴ రాసుకోవచ్చు. p⁴ - 4⁴. కానీ మనల్ని అడిగింది ఏంది? కారణాంకాలు అడిగాడు. కారణాంకాలు అడిగాడు కొంచెం లాజిక్ యూజ్ చేయాలి. p⁴ ఎట్లా రాసుకోవచ్చు? p² అదేవిధంగా 4⁴ని 4² గా రాసుకోవచ్చు. a² - b². a² - b² కారణాంకాలు ఏంది? a + b ఇంటూ a - b. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? a² + b². ఇక్కడ ఏ వాల్యూ ఎంత? p². b వాల్యూ ఎంత? 4². ఓకే, కాబట్టి దీని కారణాంకాలు ఏమవుతాయి? p² + 4² ఒక కారణాంకం, p² - 4² ఇంకో కారణాంకం. 4² ఎంత? 4 4 ఎంత? 16. ఓకే, కాబట్టి కారణాంకాలు ఏంది? p² + 16, p² - 16. కాబట్టి ఒక కారణాంకం వచ్చేసింది కదా మనకి, p² - 16. ఒక ఆన్సర్స్ లో p² + 16 ఉన్నా కానీ మనం పెట్టేయచ్చు అనమాట. అది మొత్తం మీద మనకి 20వ తేదీ మధ్యాహ్నం ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.